హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇండియా నుంచి అమెరికాకి ఇకపై పార్సిల్స్ గానీ కొరియర్స్ గానీ రావడం కష్టం అవ్వబోతుందా? ఎందుకో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇండియా నుంచి మనం ఏదైనా సరే అమెరికాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే వాటి మీద 25% టారిఫ్స్ అని స్టార్ట్ చేసి 50%కి ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. ఇది మనందరికి తెలిసిన విషయమే. అది చాలదు అన్నట్టుగా కొత్తగా డ్యూటీ ఫ్రీ ఉన్న వాటి మీద కూడా అది తీసేయడం జరిగిందనమాట. అంటే ఇప్పటి వరకు మనకి ఇండియా నుంచి ఏదైనా పార్సిల్ కానీ కొరియర్ కానీ పోస్ట్ కానీ అమెరికాకి వస్తుందంటే $800 వాల్యూ, అంటే 60,000 కానీ 65,000 అంతకంటే తక్కువ కానీ ఆ వాల్యూ ఉన్న వాటికి కానీ డ్యూటీ ఫ్రీ ఉంది. ఇప్పటి వరకు యుఎస్ డ్యూటీ ఫ్రీ ఉందన్నమాట. ఇండియా నుంచి వచ్చే ప్రతి పార్సిల్ మీద $800 కంటే తక్కువ వాల్యూ ఉన్న వాటికి అన్నిటికీ డ్యూటీ ఫ్రీ ఉంది. దాన్ని తొలగించడం జరిగిందనమాట. కేవలం $100 అంటే 8,000 కానీ 8,500 వాల్యూ ఉండే పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ వాటి మీద మాత్రమే ఇకపై డ్యూటీ ఫ్రీ ఉంటుంది. అంతకు మించి ఎంత వాల్యూ ఉన్న వస్తువుల మీద అయినా సరే, ఎంత వాల్యూ ఉన్న పార్సిల్స్ అయినా కొరియర్స్ అయినా పోస్టులు అయినా సరే వాటి మీద ఇక నుంచి అమెరికా డ్యూటీ ఫ్రీ అనేది తీసేయడం జరిగింది. మనము కస్టమ్స్ డ్యూటీ పే చేసి తీరాల్సిందే. దానికోసమే ఆల్రెడీ ఇండియా పోస్ట్ వాళ్ళు టెంపరీగా ఇండియా పోస్ట్ ద్వారా పంపించే పార్సిల్స్ కానీ కొరియర్స్ కానీ పోస్టులు కానీ ఏమన్నా ఉంటే వాటిని ఆ సర్వీసెస్ మొత్తాన్ని ఆపేయడం జరిగిందండి. టెంపరీగా మాత్రమే. మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు ఆ సర్వీసెస్ అందిస్తారు అనేది మనకి క్లారిటీగా క్లియర్గా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. కానీ ఎవరైతే ఆల్రెడీ బుక్ చేసుకొని ఉంటారు కదా ఇండియా పోస్ట్ ద్వారా పార్సిల్స్ అమెరికాకి పంపించాలి అనుకొని, వాళ్ళకి వాళ్ళ డబ్బులు రిఫండ్ చేయడం కూడా జరుగుతుందంట. సో ఇకపై ఎవరైనా సరే అమెరికాకి $100 పైన వాల్యూ ఉండే పార్సల్స్ కానీ కొరియర్స్ కానీ పంపించాలి అంటే కంపల్సరీ కస్టమ్స్ డ్యూటీ అయితే పే చేయాల్సిన అవసరం ఉంది. ఈ కస్టమ్స్ డ్యూటీ పే చేయకపోవడము, కస్టమ్స్ డ్యూటీ ఫ్రీ అనేది ఏదో 2 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో స్టార్ట్ అయింది కాదండి. మనకి ఇండియా నుంచి $800 వాల్యూ చేసే కొరియర్ కానీ పార్సిల్ మీద కానీ డ్యూటీ ఫ్రీ అనేది 1930 నుంచి ఉందండి. అంటే దాదాపుగా 95 సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని రీసెంట్ గా ట్రంప్ ప్రభుత్వం అయితే తొలగించడం జరిగింది. సో ఇకపై మనం ఏ పార్సిల్ వేయించుకున్నా అబౌవ్ $100 వాల్యూ ఉండేది కంపల్సరీ యుఎస్ కస్టమ్స్ డ్యూటీ అయితే పే చేసి తీరాల్సిందే. కాకపోతే యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళకు కూడా ఏ వస్తువుకి ఎంత ట్యాక్స్ ఎంత డ్యూటీ పెట్టాలి అనేది క్లారిటీ లేదండి. సో వాళ్ళకు వచ్చిన రూల్స్ ప్రకారం వాళ్ళు ఏ వస్తువుల మీద ఎంత వేస్తారు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే అది సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకోసమే ఇండియా పోస్ట్ వాళ్ళు ఆగస్టు 25నే అనౌన్స్ చేయడం జరిగింది. మేము అమెరికాకు పంపించే పార్సిల్స్ కొరియర్స్ ఆ సర్వీసెస్ అన్ని ఆపేస్తున్నాము అని. అది కూడా ఆగస్టు 29 అంటే ఈ రోజు నుంచే అది అప్లికబుల్ అవుతుంది. ఇండియా పోస్ట్ ద్వారా టెంపరీగా మీరు ఏవైనా సరే పార్సిల్స్ కానీ కొరియర్స్ కానీ పంపించాలంటే పంపించలేరు. కేవలం ప్రైవేట్ వాళ్ళ ద్వారా మాత్రమే పార్సిల్స్ కొరియర్స్ అనేవి అమెరికాకి రావడం జరుగుతుంది. కాకపోతే కొన్ని ఎయిర్లైన్స్ కూడా మేము ఆ సర్వీసెస్ ని ఆపేస్తున్నాము, పార్సిల్స్ కొరియర్స్ తీసుకెళ్లే సర్వీసెస్ ని ఆపేస్తున్నాము అని చెప్పడం జరిగిందంట. రిమైనింగ్ వేరే కంట్రీస్ ఎయిర్లైన్స్ ఉంటాయి కదండి, అవన్నీ తీసుకెళ్తాయి పార్సిల్స్ అయినా కొరియర్స్ అయినా. కాకపోతే ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా సరే పార్సిల్స్ అమెరికాకి తెప్పించుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంది. ఒకటి కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి, రెండవది కొన్ని ఎయిర్లైన్స్ మాత్రమే యాక్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఛార్జీలు ఎక్కువ చేసే అవకాశం ఉంది. ప్రైవేట్ కొరియర్స్ మాత్రమే ఇక్కడికి వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను 2 years బ్యాక్ ఇండియా నుంచి కొరియర్ వేయించుకున్నాను. అప్పుడు మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూరుకి వచ్చి ఆ ప్యాకింగ్ అంతా చేసి వాళ్ళు వేయాలి కాబట్టి కేజీకి $650 ఛార్జ్ చేశారండి. ఇప్పుడు అట్లాగే కొరియర్ చేయించుకోవాలి అనుకుంటే మనం ఎక్స్ట్రా
కస్టమ్స్ డ్యూటీ అయితే పే చేయాలి. దేని మీద ఎంత అనేది మనకు క్లారిటీ లేదు. ఎంతైనా ఎక్కువ, కొన్నిటి మీద ఎక్కువ ఉండొచ్చు, కొన్నిటి మీద తక్కువ ఉండొచ్చు. దేని మీద ఎంత అనేది మనకి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ కస్టమ్స్ డ్యూటీ అయితే కంపల్సరీ పే చేయాల్సిందే ఒకటి. రెండవది, కొన్ని ఎయిర్లైన్స్ యాక్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఛార్జీలు పెంచితే కనుక ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. ఈ రెండు కొంచెం కష్టం అవుతుంది. ఇండియా పోస్ట్ కూడా ఆపేసింది కాబట్టి ప్రైవేట్ కొరియర్స్ వాళ్ళు కొంచెం ఛార్జీలు పెంచే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ 50% ఎక్స్ట్రా టారిఫ్స్ కడుతున్నామండి. అది చాలదన్నట్లుగా మళ్ళీ కస్టమ్స్ డ్యూటీ కూడా పే చేయాల్సి వస్తుంది. సో ఇండియా నుంచి ఎవరైనా పార్సల్స్ తెప్పించుకోవాలంటే కేజీకి మీరు 800-1000 పే చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. దానివల్ల ఇక్కడికి ఎవరైనా సరే పార్సల్స్ తెప్పించుకుంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా బర్డెన్ పడుతుందండి. మీకేమి అమెరికాలో ఉంటున్నారు కదా, ఏమి కేజీకి 400 ఎక్స్ట్రా పే చేయలేరా? చాలా మంది ఇండియా నుంచి పార్సల్స్ తెప్పించుకుంటున్నారు అని అంటే ఏదో 10 కేజీలు 5 కేజీలు ఎవరు తెప్పించుకోరండి. మినిమం టు మినిమం 25 కేజెస్ మినిమం పార్సిల్ ఉంటుంది. అక్కడి నుంచి పైన కానీ తక్కువ ఎవరు తెప్పించుకోరు. చాలా రేర్ పీపుల్ తెప్పించుకుంటారు. ఒక 5 కేజీలకి 10 కేజీలకి మాక్సిమం మినిమం 20-25, ఆ తర్వాత ఇంకా పైన ఉండేవే ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి చూసుకుంటే కనుక కేజీకి ఒక 300 రూపాయలు పెరిగింది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుందండి? దాదాపుగా 10,000, 8,000 నుంచి 10,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది కదా. ఏదైనా సరే తిన్నట్టు పెట్టినట్టు లేకుండా ఊరికే డబ్బులు పెట్టాల్సిందే కదండి. మనకేమి ఊరికే రావు కదా. అమెరికాలో ఉన్నంత మాత్రం డబ్బులేమి ఊరికే రావు కదా, చెట్లకేమి కాయవు కదా. ఎక్స్ట్రా బర్డెన్ అనమాట. అది కూడా అన్నిటిని అలౌ చేస్తారా ఇహన్ నుంచి, మళ్ళీ కొన్నిటికి ఏమన్నా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా అనేది మళ్ళీ క్లారిటీ లేదు. సో దీనివల్ల ఇహన్ నుంచి ఇండియా నుంచి ఏదైనా కొరియర్ కానీ పార్సిల్స్ కానీ పోస్టులు కానీ రావాలంటే ఎక్స్ట్రా పే చేసి తీరాల్సిందే. అది కూడా కస్టమ్స్ డ్యూటీ ఎక్స్ట్రా పే చేయాల్సిందే. 95 సంవత్సరాల నుంచి డ్యూటీ ఫ్రీగా ఉన్న దాని మీద ఇప్పుడు కొత్తగా ఆ డ్యూటీ ఫ్రీ అనేది తీసేసి కస్టమ్స్ డ్యూటీ అనేది వసూలు చేస్తున్నారండి. 50% టారిఫ్స్ పే చేయాలి, ఆ తర్వాత కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుందో ఆలోచించండి. మనకి ఇప్పటి వరకు టారిఫ్స్ లేవు, నార్మల్ ట్యాక్స్లే కానీ టారిఫ్స్ లేవు. 50% టారిఫ్స్ ప్లస్ కస్టమ్స్ డ్యూటీ, అది ఒక 10% వేసుకోండి. సో మనం ఏది తెచ్చుకున్నా సరే ఇండియాలో ఉన్నదాన్ని దాని మీద 60% వరకు, దాని వాల్యూకి మీద ఆల్మోస్ట్ 60% వరకు మనం ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సో చాలా అంటే చాలా పెద్ద బర్డెన్ అవుతుంది. ఇహన్ నుంచి ఎవరైనా సరే ఇండియా నుంచి కొరియర్ కానీ పార్సల్స్ కానీ తెప్పించుకోవాలంటే కొంచెం ఆలోచించే అవకాశం ఉందన్నమాట. ఇదివరకు లాగా ఎవ్రీ ఇయరో లేకపోతే ఎవ్రీ 2 yearsకో ఒక 50 కేజీలు 60 కేజీలు పార్సల్స్ అయితే ఇంకా తెప్పించుకోకపోవచ్చు. మరీ అవసరమైన వాళ్ళు, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నోళ్ళు, మరీ అవసరమైన వాళ్ళు తెప్పించుకోవడం తప్ప ప్రతి ఒక్కళ్ళు అంతంత టారిఫ్స్, అంతంత ట్యాక్స్లు, అంతంత కస్టమ్స్ డ్యూటీస్ కట్టి తెప్పించుకుంటారా అంటే కొంచెం ఆలోచిస్తారు. ఎవరైనా కొంచెం వెనక ముందు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. ఇదివరకు లాగా ఈజీగా చల్తా హే అన్నట్టుగా తెప్పించుకోలేకపోవచ్చు. సో ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్స్ వస్తానే ఉన్నాయి. టారిఫ్స్, ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ. నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి. ఇంకా కొత్తగా ఏమన్నా పెడతారేమో. సో ఇదండి ఇప్పటి వరకు ఉన్న డ్యూటీ ఫ్రీని ఇప్పుడైతే తొలగించి మన మీద ఎక్స్ట్రా భారం అయితే వేయడం జరిగిందనమాట. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.